హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అయిన హిడ్మా కూడా ఇప్పుడు పోలీసులకు చిక్కిపోయాడు, ఆయన పోలీసుల కస్టడీలో ఉన్నాడని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి. అంటే ఆయన్ని పట్టించింది మరెవరో కాదు, మొన్న లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాలే ఆయన్ని పట్టించారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే దీనిపైన డౌట్ రావడానికి కారణం ఇటు ఆశన ఇంటర్వ్యూ కూడా చూస్తే అర్థమైపోతుంది అంటున్నారు. అంటే ఆయన కూడా మొన్న ఇంటర్వ్యూలో హిడ్మా పైన కాస్త కోపంగా ఉన్నట్టు అర్థమైపోయింది. ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు కూడా పెద్దగా పట్టించుకోనట్టుగా వ్యవహరించడం జరిగింది. మరి నిజంగా ఇప్పుడు పోలీసుల కస్టడీలో హిడ్మా ఉండే అవకాశం ఉందా? మరి ఇప్పుడు యాక్టివ్ గా ఉన్న మావోయిస్ట్ అతనే అని చెప్తున్నారు. మరి అతను కాకుండా ఇంకెవరు ఉన్నారు? మరి ఇప్పుడు అతను కూడా దొరికిపోతే ఇక కంప్లీట్ మావోయిస్ట్ ఉద్యమం అనేది ముగిసిపోయినట్టేనా? ఎలా ఉంటుంది సార్ ఆయన దొరికిన తర్వాత పరిస్థితి? ఇప్పుడు ఒక వార్త సంచలనంగా మారింది. అదేంటంటే హిడ్మాని ఆల్రెడీ పోలీసులు పట్టుకొని ఉన్నారని. ఇది నార్త్ ఇండియాలో, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ఏరియాలో మీడియాలో ఇది వార్త వైరల్ అవుతుంది. సో ఇంకా మన తెలుగు రాష్ట్రాలకి ఇది రాలేదు, కానీ అక్కడ వైరల్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న మీడియాకి సమాచారం దగ్గరగా తెలుస్తుంది కాబట్టి. సో అంటే ఇప్పుడు ఏమైందంటే మల్లోజుల వేణుగోపాల్ సరెండర్ అయిన తర్వాత, అంటే ఆయన ఎప్పుడో సరెండర్ అయిపోయాడు, పోలీసుల అదుపులోనే ఉన్నాడు. బయటికి సరెండర్ అయింది మొన్న అయ్యాడు, కానీ ఆయన ఎప్పటి నుంచో అదుపులో ఉన్నాడు అనేది ఒక వ్యాఖ్యానం. ఎందుకంటే ఆయన 22 పేజీల ఒక స్టేట్మెంట్ ని కూడా రిలీజ్ చేశాడు. ఒక ఆడియో సందేశం కూడా ఇచ్చాడు. అందులో క్లియర్ గా ఉద్యమం కంప్లీట్ గా డే 1 నుంచి కూడా తప్పులు చేస్తూనే ఉంది అనేది చెప్పాడు. మేము కంప్లీట్ గా ఆయుధాలని అప్పగించి సరెండర్ అయిపోతాము అనేది కూడా ఆయన అనౌన్స్ చేశాడు. దాన్ని వ్యతిరేకిస్తూ కాతా రామచంద్రారెడ్డి, తర్వాత సత్యనారాయణ వీళ్ళు ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటన చేరే ముందే వాళ్ళు చనిపోయారు. అంతకుముందే మోడెం బాలకృష్ణ చనిపోయాడు. సో సీసీ మెంబర్లు 3 చనిపోయారు. మోడెం బాలకృష్ణ, కాతా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డి, వీళ్ళు 3 చనిపోయారు. అంటే వీళ్ళు 3 దొరకడం వెనక అంతకుముందు కూడా బసవరాజు కూడా పట్టుకొని చంపేశారని, బసవరాజుని ఈ ఖాతా ఈయన కనుగుడ్లు కూడా లోడేశారని నిన్న ఆయన అంత్యక్రియల సందర్భంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు. సో ఇవరు ఖాతా రామచంద్రారెడ్డి అంటే పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపేశారని. సో ఇది అంటే యాక్చువల్గా అయితే బసవరాజ్ చనిపోయిన తర్వాత దానికి పెద్ద దిక్కుగా లేకపోతే సీనియర్ గా ఉంటున్నది ఎవరంటే మల్లోజుల వేణుగోపాల్. సో ఈ మల్లోజుల వేణుగోపాల్ ఎప్పుడైతే సరెండర్ అయిపోవాలని డిసైడ్ అయ్యాడో మిగతా సీసీ మెంబర్లు దాన్ని ఒప్పుకోలేదు. ఒక ఆసన్న మాత్రమే ఒప్పుకున్నాడు. తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న మాత్రమే సరెండర్ అవడానికి ఒప్పుకున్నాడు, కానీ మిగతా సీసీ మెంబర్లు ఎవరు ఒప్పుకున్నట్టుగా మనకు కనబడలేదు. అందుకని ఈయన మిగతా సీసీ మెంబర్లను పట్టించాడు అనేది అంటున్నారు. దానికి ఇప్పటి వరకు అఫీషియల్ గా మావోయిస్ట్ పార్టీ నుంచి ఈ 3 దొరికిపోవడానికి మల్లోజుల కారణం అనే అఫీషియల్ స్టేట్మెంట్ అయితే రాలేదు. ద్రోహి అని మాత్రం వచ్చింది. ద్రోహి అనేది వాళ్ళు ఏ సెన్స్ లో అన్నారంటే ఆయుధాలను తీసుకెళ్లి ఇంతమందిని కార్యకర్తలను తీసుకెళ్లి సరెండర్ అవ్వడం అనేది ద్రోహం పార్టీకి అనేది మాత్రమే చెప్పారు తప్ప వీళ్ళ 3 ఆయన పట్టించాడు అనేది ఎక్కడా ఇప్పటి వరకు అఫీషియల్ గా రాలేదు. కానీ మావోయిస్ట్ సింపథైజర్లంతా అదే అనుకుంటున్నారు. అందులో నిజముందో తెలియదు మనకి. అయితే ఆసన్న మొన్న బస్తర్ టాకీస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన డీటెయిల్ గా దాదాపు 1 hour 13 minutes ఇంటర్వ్యూ ఉంది. అందులో విలేకరి ఏమడిగాడంటే హిడ్మా పరిస్థితి ఏంటి అని అడిగారు. హిడ్మాని ఎందుకు అడుగుతున్నావు అన్నట్టుగా ఆయన విసుక్కున్నాడు. కాదు, హిడ్మానే పాపులర్, ఎందుకు అడుగుతున్నానంటే అనేది కూడా ఆ విలేకరి చెప్పాడు. మొన్న న్యూయార్క్ నుంచి ఒక జర్నలిస్ట్ వచ్చా కూడా హిడ్మా గురించే అడిగాడు ఆయన. హిడ్మా కానీ సరెండర్ అయిపోయినా చనిపోయినా ఉద్యమం ఉండదనేది వెస్ట్రన్ మీడియా కూడా నమ్ముతుంది, అంత పాపులర్ హిడ్మా అనేది విలేకరి చెప్పాడు. కానీ ఆయనకి నచ్చలేదు ఆ సమాధానం, ముఖం చిట్లించుకున్నాడు. అంటే దాని మీద మాట్లాడడానికి ఇష్టపడలేదు. సో అంటే ఒక కథనం పోలీసులు చెప్తున్న కథనం ఏమంటే, నార్త్ ఇండియా మీడియాలో వస్తున్న కథనాలు ఏంటంటే ఆసన్నకు హిడ్మాకు పడదని. యాక్చువల్గా ఏంటంటే అక్కడ దండకారణ్య DKSZC అంటారు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా హిడ్మాని పెట్టారు. ఆ పోస్ట్ ఆసన్న ఉండాలనుకున్నాడని, ఆసన్నకి ఇవ్వకుండా హిడ్మాకి ఇచ్చారని అనేది ఒక వెర్షన్. అయితే అక్కడున్న కోయా క్యాడర్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ ఏరియాలో కోయా ట్రైబ్స్ నుంచి వచ్చిన క్యాడర్ ఎక్కువ ఉంటుంది. హిడ్మా కూడా కోయా ట్రైబ్ నుంచి వచ్చిన
క్యాడర్ కాబట్టి, నాయకుడు కాబట్టి ఆ క్యాడర్ సపోర్ట్ అంతా హిడ్మాకే ఉంది. తెలుగు నాయకుల పట్ల వాళ్ళకి వ్యతిరేకత ఉందనేది ఒక కథనం. అందుకనే క్యాడర్ అంతా కూడా ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి పార్టీ ఆయన్ని అక్కడ సెక్రటరీని చేసింది. ఆసన్నను చేయలేదు. దాంతో ఆసన్న హర్ట్ అయ్యాడు. అందుకనే హిడ్మా పట్ల ఆసన్న కోపం ఉంది. ఎందుకంటే హిడ్మాకి సిద్ధాంతం బలం లేదు. అతను 10th ఫెయిల్, ట్రైబల్, అతనికి ఏమి మార్క్సిజం, మావోయిజం, మావో థాట్, లేకపోతే మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం అనే సిద్ధాంతం ఏదైతే వాళ్ళకు ఉందో అది అతనికి అర్థమయ్యే పరిస్థితి ఏమి లేదు. అతనికి ఏంటంటే మిలిటరీ స్ట్రాటజీస్, అటాక్స్ చేయడం, ఆర్గనైజ్ చేయడం, టెరైన్ మీద పట్టు, అక్కడున్న ట్రైబ్స్ లో మంచి ఆదరణ ఉన్నాయి హిడ్మాకి. అంతేగాని ఒక ఉద్యమాన్ని నడిపించే సైద్ధాంతిక జ్ఞానం కానీ ముందు చూపు కానీ అతనికి లేవు. అట్లాంటి అతన్ని తీసుకెళ్లి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి సెక్రటరీని చేయడం కరెక్ట్ కాదనేది ఆసన్న నమ్ముతున్నాడు. ఎందుకంటే ఆసన్న సుదీర్ఘకాలం ఉద్యమంలో ఉన్నాడు, ఒక 35-40 ఏళ్ళుగా. సో ఆసన్నకి పట్టుంది. అట్లాగే ముల్లోజుల వేణుగోపాల్కి కూడా కంప్లీట్ గా సైద్ధాంతిక పరంగా కానీ అండర్స్టాండింగ్ కానీ ఉద్యమం ఆయన బిగినింగ్ నుంచి నిర్మించుకుంటా వచ్చిన వ్యక్తుల్లో ఆయన ఒకడు, 80s లో వెళ్ళిన వ్యక్తుల్లో. సో అందుకని హిడ్మాకి నాయకత్వ బాధ్యతలు ఇవ్వడం వీళ్ళిద్దరికి ఇష్టం లేదనేది చెబుతున్నారు. చాలాసార్లు మావోయిస్టుల్లో కూడా ఈ గొడవలు అయితే ఉంటాయి. నాయకత్వం నేను కూడా ప్రత్యక్షంగా చూశాను. నాయకత్వానికి సంబంధించి నేనేమనుకుంటా, నేనే రైట్ పర్సన్ ఈ పోస్ట్కి అనుకుంటా, కానీ పార్టీ వివిధ కారణాలతో ఇంకొకరిని పెడుతుంది. పెట్టినప్పుడు నాకు ఇతని మీద గ్రడ్జ్ మొదలవుతుంది. అతనికి ఒక టీం ఉంటారు, నాకు ఒక టీం ఉంటారు. ఈ రెండు టీముల మధ్య ఒక తెలియని ఒక గ్యాప్ ఉండడం, ఒక రకమైన కోల్డ్ వార్ లాంటిది నడుస్తుంటుంది పార్టీలు. అంటే ఎంత సిద్ధాంతం, ఎంత ఇది ఉన్న త్యాగాలు అందరూ చేసేవాళ్లే, కానీ ఇట్లాంటి వాటిలో విభేదాలు అనేవి ఎవరికైనా, హ్యూమన్ బీయింగ్స్ అనేవి విభేదాలు కామన్. అలాగా ఈ పార్టీల్లో కూడా ఉంటాయి. అలాగా ఉండే అవకాశం అయితే లేదని చెప్పలేము మనం. ఆయన బిహేవియర్ని బట్టి కూడా నాకు కూడా అనిపించింది. ఆసన్న ఇంటర్వ్యూ నేను 2 సార్లు చూసాను. మొత్తం ఆ 2 సార్లు చూసిన దాంట్లో నాకు అనిపించింది హిడ్మా మీద ఆయన అసలు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. పైగా అతన్ని గురించి ఎందుకు అడుగుతున్నావు అన్నట్టుగా విసుక్కుంటున్నాడు. సో క్లియర్ గా హిడ్మాకి ఈయనకి ప్రాబ్లమ్స్ వచ్చాయా అనేది తెలియదు. ఏమైనా ఇప్పటి వరకు ఉండేది మనకి ఇద్దరే బలమైన నాయకులు కనిపిస్తారు. ఒకరు దేవిజీ వచ్చి ఇప్పుడు సెంట్రల్ కమిటీ సెక్రటరీ. దేవిజీ ఎవరో కాదు, మన తిరుపతి ఇక్కడ జగిత్యాల అబ్బాయి, ఇక్కడ నుంచి వెళ్ళాడు. దేవిజీకి కూడా ఇప్పుడు 62 ఏళ్ళు అని చెప్తున్నారు. ఒక హిడ్మాకి మాత్రమే 45 ఏళ్ళు. యంగ్ అంటే హిడ్మా ఒకటే సెంట్రల్ కమిటీలో, మిగతా వాళ్ళంతా ఏజ్ అయిపోయింది. ఒక జార్ఖండ్కి సంబంధించిన ఒక లీడర్ ఉన్నారు, భాస్కర్ ఆయన పేరు, ఆయనకు కూడా ఏజ్ ఎక్కువే ఉంది. సో యంగెస్ట్ పర్సన్ అంటే హిడ్మా ఒకడే. రెండోది ఏంటంటే ఈ ఏరియా హిడ్మాది ఎక్కడ, సుక్మా జిల్లా అనమాట. సౌత్ సుక్మా, ఛత్తీస్గఢ్ లో సౌత్ సుక్మాలో పూర్వతి అనే విలేజ్. కాబట్టి అతనికి ఇక్కడ పుట్టి పెరిగింది అడవులను, కాబట్టి అతనికి టెరైన్ ఇవన్నీ కొట్టిన పిండి అనమాట. సో అందుకని హిడ్మాని కానీ తీసేస్తే ఇప్పుడు అబూజుమట్ ఖాళీ అయిపోయింది. చాలా వరకు అన్ని వీళ్ళతో పాటు ఇప్పుడు దాదాపు 300 మంది మొన్ననే సరెండర్ అయింది. 300 మంది 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు సరెండర్ అయింది 2500 మంది, అరెస్ట్ అయింది 2000 మంది, చనిపోయింది దాదాపు 500 మంది. ఓవరాల్ గా 5000 మంది ఈ 2 ఏళ్లలో, 20 నెలల్లో 500 మంది బయటకు వచ్చేసాయి. 5000 మంది చనిపోవడం, సరెండర్ అవ్వడం, అరెస్టులు చూస్తే 5000 మంది కోర్ లీడర్షిప్. వీళ్ళందరూ మామూలు ప్రజలు కాదు, సంఘాలు కాదు, కోర్ లీడర్షిప్ 5000 మందిని కోల్పోయింది మావోయిస్ట్ పార్టీ. మరి 5000 మందిని కోల్పోయినాక ఎన్ని వేల మంది ఉంటారు ఆడ ఉండేదే. ఇప్పుడు ఆడ గట్టిగా 4 జిల్లాల్లో పనిచేస్తున్నారు వాళ్ళు. మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఒకప్పుడు అయితే 11 ఏళ్లకు ముందు 120 జిల్లాల్లో ఉన్నది, ఇవాళ 11 జిల్లాలకు పరిమితమైంది. అందులో 6 జిల్లాలు యాక్టివ్గా ఉన్నారు, అందులో 4 జిల్లాలు ఛత్తీస్గఢ్. సో ఇక్కడ ఇప్పుడు బలంగా ఉండేది బస్తర్ ఏరియాలోనే మూవ్మెంట్ బలంగా ఉంది. ఆ మూవ్మెంట్ ని లీడ్ చేస్తుండేది PLGA ఫస్ట్ బెటాలియన్ కమాండర్ గా ఉంటున్నది కూడా హిడ్మానే. PLGA అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ. సో అందువల్ల హిడ్మా గాని దొరికితే ఖచ్చితంగా మిగతా అంతా ఇదైపోతుంది. ఆల్రెడీ వీళ్ళు ఇప్పుడు సరెండర్ అయిపోయాడు. ఆల్రెడీ నా ఆసన్న నెంబర్ కూడా ఇచ్చాడు, ఇంకా సరెండర్ అయ్యే వాళ్ళు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి అని. కాబట్టి ఇంకా కూడా సరెండర్లు అయితే జరుగుతాయి.
ఎందుకంటే వాళ్ళందరికీ అర్థమైపోయింది, పెద్ద పెద్ద నాయకులంతా వెళ్ళిపోయారు, చనిపోయారు, మనం ఇక్కడ ఉంటే దొరికిపోతాం, మనం కూడా సరెండర్ అయిపోతే బెటరు, లీగల్ గా మనం ఏమన్నా పని చేసుకోవచ్చు అన్న పద్ధతిలో వాళ్ళు వెళ్ళిపోయారు. రెండోది, వాళ్ళకి సరెండర్ అయిపోతే పునరావాస కార్యక్రమాలు, రిహాబిలిటేషన్ రెడీగా ఉంది. అక్కడున్న మైనింగ్ కంపెనీలో వాళ్ళకి ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి, ఆల్రెడీ మైనింగ్ కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చాయి కూడా. కాబట్టి వాళ్ళ మీద ఉన్న రివార్డు ఇప్పటి వరకు మొన్న సరెండర్ అయిన 300 మంది మీద 9 కోట్ల రివార్డు ఇచ్చేస్తామని రెడీగా ఉన్నారు. ఆల్రెడీ 50,000 లక్ష స్పాట్లో అందజేశారు. మల్లోజులు కూడా ఒక 6 కోట్ల వరకు అన్ని రాష్ట్రాల్లో ఉన్నది కలిపితే ఒక 6 కోట్ల వరకు వస్తుంది అంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు, సెటిల్ అయిపోతారు, కేసులు కూడా కొట్టేసుకుంటారు, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఎందుకుంటారు ఇప్పుడు ఆడ? కాబట్టి వచ్చేస్తారు. వచ్చేసినప్పుడు మరి హిడ్మా పరిస్థితి ఏంటి? సో అందువల్ల హిడ్మాని ఆల్రెడీ పట్టుకుని ఉన్నారా, లేకపోతే హిడ్మా ఎక్కడికైనా విదేశాలకో లేకపోతే వేరే రాష్ట్రాలకు పారిపోయాడా? ఎందుకంటే ఆ ఏరియాలో అయితే హిడ్మా ఆచూకు కానీ ప్రకటన కానీ ఏమీ కనబడలేదు. ఇప్పుడు వీళ్ళు సరెండర్ అయినా కూడా తిరుపతి కానీ లేకపోతే హిడ్మా నుంచి కానీ ఇప్పటి వరకు ప్రకటన లేదు. మేబీ వాళ్ళకి సాధ్యంగా ఎక్కడో దాక్కునన్నా ఉండాలి, లేకపోతే పోలీసుల అదుపులన్నా ఉండాలి. ఎందుకంటే పోలీసుల అదుపులో ఉంటే ఇమ్మీడియట్ గా చంపరు, లేకపోతే ఇమ్మీడియట్ గా ప్రకటించరు. వాళ్ళకి మిగతావన్నీ లాక్కొని వాళ్ళ దగ్గర మిగతా ఎవరెవరు ఉన్నారో అన్ని చూసుకొని మిగతా వాళ్ళని పట్టుకొని అప్పుడు చేస్తారనమాట పోలీసులు. అందుకని ఖచ్చితంగా అయితే హిడ్మా దొరకడమో సరెండర్ అవ్వడం అయితే జరుగుతుంది. లేదు ఆయన ఏమన్నా విదేశాలకో లేకపోతే వేరే ఎక్కడైనా రాష్ట్రాలకు పారిపోయి తలదాచుకుంటే తప్ప హిడ్మా అయితే ఆ ఉద్యమం అక్కడ పోయి ఉద్యమం చేసే పరిస్థితి ఇప్పుడైతే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.